ఓం శాంతి. ఈరోజు ఆదివారం అవ్యక్త బాప్దాద యొక్క మురళి. బాబా ఈ మురళిలో ముఖ్యంగా మనం బాబా నుండి పొందుతున్నటువంటి ఖజానాల గురించి వినిపించారు. అందులోనూ మనకి 4 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, జ్ఞానం, యోగం, ధారణ, సేవ, ఈ 4 సబ్జెక్ట్స్ ని బాబా 4 ఖజానాల రూపంలో వివరించారు. దీనికి తోడుగా బాబా సంబంధ సంపర్కంలోకి రావడం, దాని ద్వారా ఏ ఖజానా ప్రాప్తిస్తుందో అది కూడా వినిపించారు. బాబా స్వమానము మరియు దేహాభిమానం, ఈ రెండిటి మధ్య ఏం తేడా ఉంది, పిల్లల స్థితి వర్తమానంలో ఎలా ఉందో వినిపించారు. బాబా ప్రత్యేకంగా ఈ మురళిలో కుమార్స్ యూత్ గ్రూప్ తో మాట్లాడుతూ యూత్ గ్రూప్ పట్ల బాబాకు ఉన్నటువంటి ఆశను వ్యక్తపరిచారు. ఇది 3rd ఫిబ్రవరి 2002లో వినిపించినటువంటి అవ్యక్త మురళి సారము. లక్ష్యము మరియు లక్షణాలను సమానంగా చేసుకోండి, సర్వ ఖజానాలతో సంపన్నంగా కండి. లక్ష్యము లక్షణాలని సమానంగా చేసుకోండి, సర్వ ఖజానాలతో సంపన్నంగా కండి. ఈరోజు సర్వ ఖజానాలకు యజమాని తన ఖజానాలతో సంపన్నంగా ఉన్న పిల్లలని చూస్తూ ఉన్నారు. అన్ని ఖజానాలకి కింగ్ బాబా, అన్ని ఖజానాలకి మాస్టర్. అటువంటి బాబా తన ఖజానాలతో సంపన్నంగా నిండుగా ఉన్న పిల్లలని చూస్తున్నాను అంటున్నారు. ప్రతి ఒక్క పిల్లలు సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉన్నారు. ఎవరైతే సంపన్నంగా ఉంటారో వారికి గుర్తు సదా ప్రాప్తి స్వరూపంగా తృప్త ఆత్మగా కనబడతారు, సదా సంతోషంగా కనిపిస్తారు. ఎందుకంటే నిండుగా ఉన్నారు కాబట్టి. మరి ప్రతి ఒక్కరు ఇప్పుడు తనని తాను ప్రశ్నించుకోవాలి, నా వద్ద ఎన్ని ఖజానాలు జమ అయ్యి ఉన్నాయి? ఈ అవినాశీ ఖజానాలు ఇప్పుడు కూడా ప్రాప్తిస్తాయి, భవిష్యత్తులో కూడా అనేక జన్మలు మీ తోడొస్తాయి. ఈ ఖజానాలు సమాప్తమయ్యేవి కాదు, ఇవి అయిపోయేవే కాదు అసలు. మరి మొట్టమొదటి ఖజానా జ్ఞాన ఖజానా. ఈ జ్ఞాన ఖజానాతో ఈ సమయంలో కూడా మీరు ముక్తి మరియు జీవన ముక్తి యొక్క అనుభవం చేసుకుంటూ ఉన్నారు. జీవితంలో ఉంటూ, పాత ప్రపంచంలో ఉంటూ, తమోగుని వాయుమండలంలో ఉంటూ, జ్ఞాన ఖజానా ఆధారంతో ఈ అన్ని రకాల వాయుమండలాల వైబ్రేషన్స్తో అతీతంగా, డిటాచ్డ్గా, తమోగుని వాయుమండలంతో డిటాచ్డ్గా, పాత ప్రపంచం యొక్క వైబ్రేషన్స్తో డిటాచ్డ్గా, అతీతంగా ముక్తులుగా ఉన్నారు. కమల పుష్ప సమానంగా అతీతంగా ముక్త ఆత్మలుగా ఉన్నారు. ఇంకా దేని నుండి ముక్తులుగా అనేది బాబా చెప్తున్నారు. దుఃఖము, చింతలు, అశాంతి నుండి ముక్తులుగా ఉన్నారు. జీవితంలో ఉంటూ చెడు బంధనాల నుండి ముక్తులుగా ఉన్నారు. చెడు బంధనాలు ఏవైతే ఏర్పడ్డాయో రావణ రాజ్యంలో, వాటన్నిటి నుండి మీరు ముక్తులుగా ఉన్నారు. వ్యర్థ సంకల్పాల తుఫాన్ల నుండి కూడా ముక్తులుగా ఉన్నారు. బాబా ఇలా ముక్తులుగా ఉన్నారు అని చెప్తూనే నిజంగా ముక్తులుగా ఉన్నారా అని అంటున్నారు. అందరూ బాబా ముందు చెయ్యి ఊపుతూ ఉన్నారు ఇలా. మరి ముక్తి, జీవన్ముక్తి, ఇవి జ్ఞాన ఖజానా యొక్క ఫలంగా, జ్ఞాన ఖజానా యొక్క ఫలంగా లభించాయి, ప్రాప్తిగా ఉన్నాయి ఇవి. మరి ఇప్పుడు స్వయాన్ని చూసుకోండి. యోగ ఖజానా ద్వారా, అంటే జ్ఞాన ఖజానా గురించి బాబా ముందుగా చెప్పేశారు. జ్ఞాన ఖజానాతో లభించేదేంటి? మనకి ముక్తి, జీవన్ముక్తి, ఇవి రెండు కూడా ఫలంగా, ప్రాప్తిగా లభిస్తున్నాయి అంటున్నారు. మరి ఈ ప్రాప్తి మీ అందరికీ జరిగిందా? వ్యర్థ సంకల్పాలు రావడానికైతే ప్రయత్నం చేస్తూ ఉంటాయి, నెగిటివ్ ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. కానీ జ్ఞానం అనగా వివేకం,
వివేకం ఉంది అంటే వ్యర్థ సంకల్పాలు, నెగిటివ్ పని రావటం, అవి మాటిమాటికి వస్తూనే ఉంటాయి. వ్యర్థమైన ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు, వాటి పని అవి చేస్తాయి. మీ పని, జ్ఞాని ఆత్మల పని ఏమిటి అంటే వాటి నుండి ముక్తులుగా, డిటాచ్డ్గా, అతీతంగా, బాబాకు ప్రియంగా ఉండటం. చెకింగ్ చేసుకోండి. జ్ఞాన ఖజానా ప్రాప్తించిందా? నిండుగా ఉందా? సంపన్నంగా ఉందా? లేకపోతే తక్కువగా ఉందా? ఒకవేళ తక్కువగా ఉంటే బాబా ఒక శుభవార్త చెప్తున్నారు. ఈరోజు మురళిలో బాబా ఇదొక మంచి విషయం చెప్పారు. ఏంటి అంటే ఏ ఖజానా తక్కువగా ఉన్నా ఇప్పుడు నింపుకోవచ్చు. ఇప్పుడు అదే సమయం నడుస్తుంది. ఖజానాలన్నింటినీ నింపుకోవడానికి ఇప్పుడు ఇదే సమయము. కాబట్టి ఏ ఖజానా తక్కువగా ఉన్నా నింపుకోండి అంటున్నారు. అగర్ కమ్ హే తో ఉస్కో జమా కరో, ఖాళీ నీరేనా. ఒకవేళ తక్కువగా ఉంటే దానిని జమ చేసుకోండి, ఖాళీగా ఉండకూడదు. అలాగే రెండవ ఖజానా యోగ ఖజానా. యోగ ఖజానాతో సర్వశక్తుల ప్రాప్తి జరుగుతుంది. మరి ఇప్పుడు చెక్ చేసుకోండి, యోగ ఖజానా ద్వారా సర్వశక్తులు జమాయి ఉన్నాయా? సర్వ శక్తులు జమాయి ఉన్నాయా అని బాబా అడగట్లా. సర్వశక్తులు జమాయి ఉన్నాయా? ఒక్క శక్తి అయినా తక్కువగా ఉంది అంటే అదే శక్తి సమయానికి మోసపెడుతుంది. ఏదైతే లోటు ఉంటుందో, ఏదైతే కొంచెం తక్కువగా ఉంటుందో అక్కడే పరీక్ష వస్తుంది. మీ అందరి టైటిల్ ఏమిటి? మాస్టర్ సర్వశక్తివంతులం. శక్తివంతులం కాదు కదా, సర్వశక్తివంతులం. మరి సర్వశక్తుల ఖజానా యోగ బలం ద్వారా జమాయి ఉందా? నిండుగా ఉందా? ప్రాప్తి స్వరూపంగా ఉన్నారా? లేకపోతే ఏదైనా లోటు ఉందా? ఎందుకు ఇలా అడుగుతున్నారు బాబా? ఎందుకంటే ఇప్పుడు ఏ లోటు ఉన్నా, ఏది తక్కువగా ఉన్నా నింపుకోవచ్చు. ఇప్పుడు ఛాన్స్ ఇస్తున్నాను అంటున్నారు బాబా. ఇప్పుడు అవకాశం ఉంది. తర్వాత సంపన్నంగా అయ్యేటువంటి సమయం ఇంకా సమాప్తం అయిపోతుంది. అప్పుడు నింపుకుంటాను బాబా అంటే కుదరదు. ఇప్పుడు ఛాన్స్ ఉంది అంటున్నారు బాబా. ఇప్పుడు అవకాశం ఇస్తున్నాను. ఏది తక్కువ ఉందో చెకింగ్ చేసుకొని నింపుకోండి అంటున్నారు. ఆ తర్వాత మాత్రం ఈ ఛాన్స్ ఉండదు. చెక్ చేసుకోండి. ఒక్కొక్క శక్తిని ఎదురుగా తీసుకురండి. రోజంతటి దినచర్యలో చెక్ చేసుకోండి. ఒకవేళ పర్సంటేజ్లో కూడా కొంచెం తక్కువగా ఉన్నా ఫుల్ పాస్ అని మాత్రం అనరు. ఎందుకంటే మీ అందరి లక్ష్యం ఏంటి? ఎవరిని అడిగినా కూడా పిల్లలు ఏమని చెప్తారు? ఫుల్ పాస్ అవుతారా, హాఫ్ పాసా? ఫుల్ పాస్ అవుతాము అంటారు కదా. మరి అందరు ఏమంటారు? మేము సూర్యవంశస్థులుగా అవుతాము అంటారు. మేము చంద్రవంశీగా అవ్వము అంటారు. మరి చంద్రవంశీగా అవుతారా? బాప్దాదా బహుత్ అచ్చా తఖ్త్ దేంగే. బాప్దాదా చాలా మంచి పెద్ద సింహాసనం ఇస్తాను అంటున్నారు. చంద్రవంశీగా అవుతారా? అవుతారా? బాబా పెద్ద సింహాసనం ఇస్తాను అంటున్నారు. ఇండియా వాలే సూర్యవంశీ బన్ జాయ్, ఫారిన్ వాలే చంద్రవంశీ బన్ జాయ్, బనేంగే. ఇండియా వాళ్ళందరూ సూర్యవంశస్థులుగా అయి ఫారిన్ వాళ్ళందరూ చంద్రవంశస్థులుగా అవుతారా? అవుతారా? అవ్వరు కదా. సూర్యవంశస్థులుగానే అవుతాము అంటారు కదా. అవ్వాల్సింది మరి సూర్యవంశస్థులుగానే కావాలి. ఇదైతే కేవలం బాప్దాదా చిట్ చాట్ చేస్తూ అలా అడుగుతూ ఉన్నారు. మరి సూర్యవంశీగా కావాల్సిందే అనే దృఢ నిశ్చయం ఉంది అంటే ఇప్పుడు బాబాతో స్వయంతో ప్రతిజ్ఞ చేసుకోండి. నేను ఎలాగైనా సరే, ఏదేమైనా సరే సూర్యవంశస్థుడిగా కావాల్సిందే. ఈ ప్రతిజ్ఞ బాబాతో చేయండి, స్వయంతో కూడా చేసుకోండి. ఇప్పటి నుండి ఏదైనా శక్తి పర్సంటేజ్లో తక్కువగా ఉన్నా చెక్ చేసుకొని మీరు దాన్ని నింపుకోండి అంటున్నారు బాబా. ఒకవేళ సర్కమ్స్టాన్స్ అనుసారంగా, సమస్యల అనుసారంగా పర్సంటేజ్లో మిగిలి ఉన్నా కానీ 14 కళలుగా అయిపోతారు.
అందుకే ఈ రోజుల్లో బాప్దాద నలువైపులా ఉన్నటువంటి పిల్లలందరి యొక్క పోతామెల్ రిజిస్టర్ ని చెక్ చేస్తూ ఉన్నారు. మరి బాబా మన రిజిస్టర్ ని చూసినప్పుడు మనం అందరం 16 కళ సంపన్నంగా కనిపించాలి తప్ప 14 కళలతో ఉండిపోకూడదు. అంటే ఏ శక్తి యొక్క పర్సంటేజ్ కూడా తగ్గిపోకూడదు. బాప్దాద వద్ద ప్రతి ఒక్క పిల్లల రిజిస్టర్ ఉంది. ఎందుకంటే సమయం అనుసారంగా ముందుగానే బాప్దాద పిల్లలకి వినిపిస్తూ ఉన్నారు. సమయం యొక్క వేగం అంటే సమయం యొక్క స్పీడ్ అనుసారంగా ఇప్పుడు మీ నోటి నుండి ఎప్పుడొకప్పుడు తయారవుతాను అనే మాట రావద్దు. ఇప్పుడే ఇప్పుడే ఏదైనా ఇప్పుడే నౌ అనాలి తప్ప సమ్ టైం ఎప్పుడో ఒకప్పుడు అలాంటి మాటలు రావద్దు అంటున్నారు పాప. సమయం యొక్క వేగము తీవ్రమవుతూ ఉంది కాబట్టి ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో బాబా సమానంగా అవ్వాల్సిందే అని, ఫుల్ పాస్ అవ్వాల్సిందే అని, 16 కళా సంపన్నంగా తయారవ్వాల్సిందే అని మరి బాప్దాద ఇదే లక్ష్యాన్ని పిల్లలందరిలో ప్రాక్టికల్ కర్మల్లో లక్షణాల రూపంలో చూడాలనుకుంటున్నారు. లక్ష్యమైతే ఉంది, చెప్తున్నారు నోటితో లక్ష్యం ఇది అని, కానీ ప్రాక్టికల్ గా లక్షణాలు కూడా లక్ష్యానికి తగినట్టుగానే సమానంగా ఉండాలి. ఎప్పుడైతే లక్ష్యము లక్షణాలు రెండు సమానంగా అవుతాయో అప్పుడే బాబా సమానంగా సహజంగా తయారవ్వగలుగుతారు. మరి చెక్ చేసుకోండి, తయారైపోతాము అయిపోతాంలే ఇలా నిర్లక్ష్యం చేయకూడదు. ఏది చెయ్యాలనుకుంటున్నారో, ఎలా తయారవ్వాలనుకుంటున్నారో, లక్ష్యం ఏది పెట్టుకున్నారో అది ఇప్పటి నుండే చెయ్యండి. ఇంకెప్పుడో లేకపోతే ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి మాటలు రావద్దు. ఇప్పుడే ఏదైనా ఇప్పుడే. మరి జ్ఞాన ఖజానా, యోగ ఖజానా ఈ రెండు విన్నారు. ఇప్పుడు ధారణల ఖజానా మూడవది. ఈ ధారణల ఖజానాతో గుణాల ఖజానా జమ అవుతుంది. జ్ఞానంతో బాబా ప్రాప్తి ఫలం రూపంలో ముక్తి జీవన్ముక్తి లభిస్తుంది అని అన్నారు. రెండోది యోగంతో సర్వశక్తులు జమ అవుతాయి అన్నారు. ధారణలతో సర్వ గుణాలు, గుణాలలో కూడా ఎలాగైతే సర్వశక్తులు మీకు యోగంతో జమ అవుతాయో అలాగే సర్వ గుణాలు అవసరము అంటున్నారు. సర్వశక్తులలాగే సర్వ గుణాలు. ఒక గుణం ఉండి ఒక గుణం లేకపోయినా పర్వాలేదు అలా కాదు. సర్వ గుణాలు ఉన్నాయా? మరి ఆలోచించండి. 1-2 గుణాలు తక్కువగా ఉన్నా ఏం పర్వాలేదులే, నడుస్తుంది. ఆ ఒక్క గుణం లేకపోతే ఏంటి, 99 గుణాలు నాలో ఉన్నాయి కదా, అదొక్కటే కదా లేంది అని అలా నడిపించొద్దు, అలా నడవదు అంటున్నారు. సర్వ ఖజానాలు సర్వ గుణాల ఖజానా జమ అయి ఉండాలి. ఏదైనా ఒక్క గుణం యొక్క కొరత ఉన్నా దానిని ఇప్పుడు చెకింగ్ చేసుకొని నింపుకోండి, నింపుకుంటూ వెళ్ళండి. ఇక 4వది సేవ. సేవ ద్వారా ఇప్పుడు మీకేం అనుభవం అవుతుంది అంటే, ఎప్పుడైనా మనసా సేవ, వాచా సేవ, కర్మల ద్వారా సేవ చేసినప్పుడు ఆ సేవకు ప్రాప్తి ఆత్మిక సంతోషం లభిస్తుంది. మరి చెకింగ్ చేసుకోండి, సేవ ద్వారా సంతోషం యొక్క అనుభూతి ఎంతవరకు చేసుకోగలుగుతున్నారు. ఒకవేళ సేవ చేశారు కానీ సంతోషం అనుభవం అవ్వట్లేదు, అది యథార్థమైన సేవగా పిలువబడుతుందా? లేదంటున్నారు. సేవలో ఏదో ఒక లోటు ఉంది, అందుకే ఏదో ఒకటి కొరత కనిపిస్తుంది, అందుకే మీకు సంతోషం కలగలేదు. సేవ అంటే అర్థము ఆత్మ స్వయాన్ని చాలా సంతోషకరంగా వికసించి ఉన్న ఆత్మిక గులాబీగా సంతోషం యొక్క ఊయలలో ఊగుతూ ఉన్నటువంటి అనుభవం చేసుకోవాలి. అప్పుడు అది సేవ అనబడుతుంది. మరి చెక్ చేసుకొని రోజంతా సేవ చేస్తూ ఉన్నారు కానీ రోజంతటిలో సేవ ఎంతైతే చేస్తున్నారో దానితో పోలిస్తే సంతోషం కూడా అంతే అనుభవం అవుతుందా?
లేకపోతే సేవ 10 గంటలు చేశాను లేదా 8 గంటలు సేవ చేశాను, 1 గంట సేపే నాకు సంతోషం అనుభవం అయింది, లేదా ఒక 1/2 గంట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అలా అంటారా? సేవ కూడా సంతోషం కూడా రెండు ఈక్వల్ గా ఉండాలి. సేవ ఎంత టైం చేస్తే సంతోషం కూడా అంతగా అనుభవం అవ్వాలి. లేకపోతే ఆలోచిస్తూనే ఉండిపోయారా, ఇలా కాదు అలా, ఇలా కాదు ఇలా అని. మరి మీ సంతోషం యొక్క ప్రభావము ఎంతమంది పైన పడుతుంది? మీ సంతోషం ప్రభావం ఫస్ట్ మీ సెంటర్ పైన పడుతుంది, సేవా స్థానం పైన. రెండవది సేవలో ఎవరైతే సాథీలు తోటి వారు ఉన్నారో వాళ్ళ పైన పడుతుంది. మూడవది ఏ ఆత్మల సేవ అయితే మీరు చేస్తారో ఆ ఆత్మల పైన పడుతుంది. తర్వాత వాయుమండలం కూడా సంతోషిస్తుంది. అందుకే చెక్ చేసుకోవాలి, నేను సంతోషంగా ఉండి సేవ చేస్తున్నానా లేదా అని. ఇది సేవా ఖజానా, సంతోషం లభించటం. ఇవి 4 సబ్జెక్టులు అయితే వచ్చేసాయి. ఇప్పుడు సంబంధ సంపర్కం, అది కూడా చాలా అవసరం కదా. ఎందుకు, కొంతమంది పిల్లలు అనుకుంటారు బాప్దాదాతో అయితే నాకు సంబంధం ఉంది కదా, పరివారంతో ఉన్నా లేకపోయినా ఏముంది అందులో, ఏం పర్వాలేదు, బీజంతోనే నాకు సంబంధం ఉంది కదా అనుకుంటారు. కానీ మీరు విశ్వం పైన రాజ్యం చేసేవారు, మొత్తం విశ్వం పైన రాజ్యం చేయాలి. మరి రాజ్యం చేయడంలో అందరితో సంబంధంలోకి రావాల్సి వస్తుంది కదా. కాబట్టి సంబంధ సంపర్కంలో రావటం ఇది కూడా చాలా అవసరం. కానీ సంబంధ సంపర్కంలో రావడంతో ఒక మంచి బెనిఫిట్ ఉంది అంటున్నారు బాబా. సంబంధ సంపర్కంలోకి రావట్లేదు పిల్లలు, బాబాతో సంబంధం ఉంటే సరిపోతుంది అని అనుకుంటున్నారు. కానీ మీరు ఒకవేళ సంబంధ సంపర్కంలోకి వస్తే మీ దగ్గర ఒక ఖజానా జమ అవుతుంది. అదేం ఖజానా అంటే ఆశీర్వాదాల ఖజానా. అందరి ఆశీర్వాదాల ఖజానా జమ అవుతుంది. సంబంధ సంపర్కంలోకి రాకుండా మీ వద్ద ఆశీర్వాదాల ఖజానా జమ అవ్వదు. మీరు సంబంధ సంపర్కంలోకి రాకపోతే, పరివారానికి దూరంగా ఉంటే ఆశీర్వాదాల ఖజానా మాత్రం జమ అవ్వదు. తల్లిదండ్రి ఆశీర్వాదాలు ఉండే ఉంటాయి, కానీ సంబంధ సంపర్కంలో కూడా ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఒకవేళ ఆశీర్వాదాలు లభించకపోతే, ఆశీర్వాదాలు దొరకకపోతే, ఫీలింగ్ లోకి రాకపోతే, ఇంకా సంబంధ సంపర్కంలో ఏదో ఒక లోటు ఉంది అని అర్థమవుతుంది. యథార్థ రీతిగా ఒకవేళ సంబంధ సంపర్కంలోకి వచ్చినట్లయితే ఆశీర్వాదాల అనుభూతి జరుగుతూ ఉంటుంది. మరి ఆశీర్వాదాల అనుభూతి ఏం చేస్తుంది? ఎందుకు ఏం జరుగుతుంది ఆశీర్వాదాలతో? మరి సేవ ద్వారా ఏ ఆశీర్వాదాలు అయితే మనకి లభిస్తాయో, ఆశీర్వాదాలు లభించినటువంటి అనుభవము స్వయం యొక్క సంబంధంలో వచ్చినప్పుడు, ఇతరుల కోసం మనం ఏదైనా సేవ చేస్తూ ఉన్నప్పుడు డబుల్ లైట్ గా ఉన్న అనుభవం చేయిస్తుంది. మనం ఆశీర్వాదాలు అందరి నుండి పొందుతూ ఉంటే, మనం ఏ సేవ చేసినా, ఎవరికి చేసినా, ఎక్కడ ఏ ప్లేస్ లో ఉన్నా డబుల్ లైట్ స్థితి యొక్క అనుభవము కలుగుతుంది అక్కడ. అది మనకే కాదు, మనకి డబుల్ లైట్ గా ఉన్న అనుభవం కలగడం కాదు, ఎవరి సేవ మనం చేస్తామో వాళ్ళకు కూడా డబుల్ లైట్ ఫీలింగ్ కలుగుతుంది. మన కాంటాక్ట్ లోకి పదే రావాలి అని వాళ్ళు ఇష్టపడతారు. వీళ్ళ సంపర్కంలోకి వెళ్తే నేను చాలా తేలికగా అవుతాను, వీళ్ళ దగ్గర నేను ఏదైనా కాసేపు కూర్చున్నా, కాసేపు వాళ్ళతో మాట్లాడినా నేను చాలా తేలికగా అవుతాను అనే అనుభవం చేస్తారు. బరువు అనిపించదు వారికి. ఎవరి సేవ చేస్తారో, సంబంధ సంపర్కంలోకి వస్తారో వాళ్ళు కూడా డబల్ లైట్ గా ఫీల్ అవుతారు, అనుభవం చేస్తారు. ఈ సంబంధంలో చాలా తేలికగా అయిపోతాను నేను అని, అంటే ఈజీగా వాళ్ళతో కాంటాక్ట్ లోకి రాగలుగుతారు, భారంగా అనిపించదు. సంబంధ సంపర్కంలోకి రావాలా వద్దా ఇటువంటి ఆలోచనలు రావు. ఇంకా
ఆశీర్వాదాలు లభిస్తూ ఉన్న కారణంగా రెండు వైపులా ఇరువైపులా కూడా నియమం అనుసారంగా, అంటే ఈ కాంటాక్ట్ లోకి రావడం అంటే దీని అర్థం కూడా బాబా చెప్తున్నారు. టూ మచ్ గా అటాచ్ అయిపోవడం కాదు, ఇంకా వాళ్ళతోనే నేను ఉంటాను, ఇంకా వాళ్ళ దగ్గరే సేవ తీసుకుంటాను, లేదా వాళ్ళ సేవని నేను చేస్తాను అని అలా అతుక్కుపోయినట్టు ఉండడం కాదు. నియమం అనుసారంగా ఇరువైపులా కూడా నియమం అనుసారంగా ఒకరి సేవ ఒకరు చేసినప్పుడు ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి. బాబా టూ మచ్ గా అటాచ్ అయిపోయి ఎలా అయితే చాలా అతి మధురంగా ఉంటే చీమలు వచ్చి పట్టేసుకుంటాయి, చీమలన్నీ వచ్చి అతుక్కుపోతాయి. అలా కాదు అంటున్నారు. అంత ఈజీగా కూడా అవ్వకూడదు, కానీ డబల్ లైట్ గా ఉండాలి. మరి బాప్దాదా చెప్తున్నారు, ఇప్పుడు ఒక్కొక్క ఖజానాన్ని మీరు చెక్ చేసుకోండి. బాబా టైం ఇస్తున్నారు, ఇంకా సమాప్తి బోర్డు పెట్టలేదు కాబట్టి చెక్ చేసుకోండి, ఖజానాలను పెంచుకుంటూ వెళ్ళండి. బాప్దాదాకు పిల్లలందరి పట్ల చాలా ప్రేమ ఉంది. మరి బాప్దాదా అనుకుంటారు, ఏ ఒక్క పిల్లలు కూడా వెనుకబడిపోకూడదు, ప్రతి ఒక్కరూ ఒకరికి మించి ఇంకొకరు ముందుకెళ్తూ ఉండాలి అనుకుంటారు. కానీ పిల్లల్లో నడుస్తూ నడుస్తూ దేహాభిమానం వచ్చేస్తుంది. స్వమానం, దేహాభిమానం రెండు ఉన్నాయి. దేహాభిమానం కారణంగా స్వమానంలో ఏదో లోటు కనబడుతుంది. అంటే స్వమానం యొక్క లోటు దేహాభిమానం. స్వమానంలో లేకపోతే మనలో ఉండే స్థితి దేహాభిమానమే. మరి దేహాభిమానాన్ని తొలగించుకోవడం అయితే చాలా సహజం. దీనికోసం బాబా సహజమైన సాధనాన్ని వినిపిస్తున్నారు. దేహాభిమానంలోకి రావడానికి ఒకటే ఒక అక్షరము అంటున్నారు, ఒకటే ఒక శబ్దం. అదేంటో మీకు తెలుసు కదా, దేహాభిమానానికి కారణం నేను. ఎన్నోసార్లు రోజంతట్లో నేను నేను అని అంటూ ఉంటారు కదా. మరి రోజంతటిలో ఎన్నిసార్లు నేను అని మాట్లాడతారో నోట్ చేసుకోండి, మంచిది. ఒకరోజు నోట్ చేసుకోండి. పదే పదే నేను అనే శబ్దం అయితే వస్తూ ఉంటుంది కదా, కానీ నేనెవరిని? ఇది మొదటి పాఠం, నేనెవరిని అని గుర్తించడం. మరి నేనెవరిని అన్నప్పుడు ఏం జవాబు వస్తుంది? దేహాభిమానంతో నేను అనుకుంటే నేను ఫలానా అని చెప్తూ ఉంటారు. కానీ వాస్తవంగా నేనెవరిని? ఆత్మనా లేక దేహాన్నా? ఆత్మని దేహాన్ని ధారణ చేసింది కదా, లేకపోతే దేహాన్ని ఆత్మని తీసుకొచ్చి పనిలో పెట్టుకుందా? లేదు కదా, ఆత్మని దేహాన్ని ధారణ చేసింది. ఓకేనా? మరి ఆత్మని దేహాన్ని ధారణ చేసినప్పుడు నేనెవరిని? ఆత్మని కదా. మరి సహజ సాధనం ఇది. ఎప్పుడైతే నేననే శబ్దం మాట్లాడతారో అప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఎలాంటి ఆత్మను? ఆత్మ నిరాకారిగా ఉంది, దేహమేమో సాకారిగా ఉంది. నిరాకారి ఆత్మ సాకార దేహాన్ని ధారణ చేసింది. మరి ఎన్నిసార్లు అయితే నేననే శబ్దాన్ని మాట్లాడతారో అంత సమయం ఇది గుర్తుంచుకోండి, నేను నిరాకారి ఆత్మను సాకార శరీరంలో ప్రవేశించాను. ఎప్పుడైతే నిరాకారి స్థితి గుర్తుంటుందో అప్పుడు నిరహంకారిగా స్వతహాగా అయిపోతారు. దేహభావం కూడా సమాప్తమైపోతుంది. కావున అదే మొదటి పాఠం, నేను ఎవరిని. ఈ స్మృతిలో ఉండి నేనెవరిని, ఎలాంటి ఆత్మని అనేది గుర్తుకు తెచ్చుకోండి. ఆత్మ గుర్తు రావడంతో నిరాకారి స్థితి పక్కాగా అవుతుంది. ఎక్కడైతే నిరాకారి స్థితి ఉంటుందో అక్కడ నిరహంకారిగా నిర్వికారిగా తప్పనిసరిగా అవుతారు. మరి రేపటి నుండి నోట్ చేసుకోండి, ఎప్పుడైతే నేననే శబ్దం చెప్తారో అప్పుడు ఏం గుర్తొస్తుందో నోట్ చేసుకోండి అంటున్నారు. బాబా మురళిని సాయంకాలం వినిపిస్తారు కదా. మురళి, అవ్యక్త మురళి అంతా కూడా అవ్యక్త బాప్దాదా యొక్క మిలనం సంధ్యా సమయంలో జరుగుతుంది. అందుకని ఈ రోజు గడిచిపోయింది కాబట్టి
రేపటి నుండి చెక్ చేసుకోండి అని బాబా అన్నారు. అంటే ఉదయం నుండి రాత్రి వరకు ఎన్నిసార్లు నేనని మాట్లాడతారో, నేననే శబ్దం ఎన్నిసార్లు వస్తుందో నోట్ చేసుకోండి అంటున్నారు. ఎప్పుడైతే నేననే శబ్దం గుర్తొస్తుందో అప్పుడు మీకేం గుర్తొస్తుంది అనేది నోట్ చేయండి. మరి ఎన్నిసార్లు నేననే శబ్దాన్ని ఉపయోగిస్తారో అన్నిసార్లు నిరాకారి, నిరహంకారి, నిర్వికారిగా స్వతహాగా అయిపోతారు. ఎలా గుర్తు రావాలి? స్వమానంతో నేనెవరిని అనేది గుర్తొచ్చినప్పుడు నిరాకారి, నిర్వికారి, నిరహంకారిగా స్వతహాగా అవుతారు. అచ్చా, आज యూత్ గ్రూప్ ఆ గయా హై. ఈరోజు యూత్ గ్రూప్ వచ్చేసింది. యూత్ చాలా మంది ఉన్నారు. బాప్దాదా యూత్ గ్రూప్ కి వరదానం ఇస్తున్నారు. సదా సంపన్నంగా ఉండండి, నిండుగా ఉండండి, ఒక్క ఖజానాను కూడా వృధా చేయకండి, సంపన్నంగా నిండుగా ఉండాలి. లౌకిక గురువులైతే ఆశీర్వాదం ఇస్తారు, ఆయుష్వాన్ భవ అని. బాప్దాదా చెప్తున్నారు, శరీరం యొక్క ఆయుష్ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. నేను ఆశీర్వాదం ఇచ్చినంత మాత్రాన మీరు పెరగడం తరగడం అలా జరగదు. శరీర ఆయుష్ గురించి లౌకిక గురువులు ఇస్తారు, ఆయుష్వాన్ భవ అని. కానీ బాప్దాదా ఏం చెప్తున్నారంటే, పిల్లలు బ్రాహ్మణ జీవితంలో సదా ఆయుష్వాన్ భవ అంటే బ్రాహ్మణ జీవితం ఏ క్షణంలో అయితే బాబా పిల్లలుగా అయ్యారో అప్పటి నుండి అంతిమ క్షణం వరకు శరీరంలోని శ్వాస, చివరి శ్వాస వరకు కూడా బాబా పిల్లలుగానే ఉండేలాగా ఆయుష్వాన్ భవ అంటున్నా. సదా ఆయుష్వాన్ భవ. దేంట్లో? బ్రాహ్మణ జీవితంలో. ఎందుకు? బ్రాహ్మణుల నుండి మీరు దేవతగా అవుతారు, మరి ఆయుష్మంతులుగా అయితే ఉంటారు కదా. యూత్ లో ఒక విశేషత ఉంటుంది. మీరు యూత్, మీ విశేషత మీకు తెలుసు కదా. ఏ విశేషత ఉంది తెలుసా? ఏ విశేషత ఉంది మీలో? ఏది కావాలనుకుంటే మీరు అది చేయగలుగుతారు అని అలా బాబా పిల్లలందరూ జవాబిచ్చారు. బాబా అంటే మంచిది, చేయగలుగుతారు, మంచి విషయమే. ప్రపంచం లెక్కతో అయితే చెప్తున్నారు. యూత్ జిద్ది అంటారు, అంటే యూత్ మొండిగా ఉంటారు అని అంటారు. ఏది ఆలోచిస్తే అది చేస్తారు, చేసి చూపిస్తారు, మొండిగా ఉంటారు అని అంటారు ప్రపంచంలో వారు. బాబా ఏమంటున్నారంటే వాళ్ళంతా తప్పుగా చెప్తున్నారు, కానీ ఇక్కడ బ్రాహ్మణ యూత్ మొండిగా ఉండేవారు కాదు, కానీ తన ప్రతిజ్ఞలో దృఢంగా ఉండేవారు, ప్రతిజ్ఞలో పక్కాగా ఉండేవారు అంటున్నారు. ఎప్పుడు తప్పుకునేవారే కాదు. మరి ఇటువంటి యూతేనా? చేయడం అయితే చాలా సహజం. బాప్దాదా సంతోషిస్తూ ఉన్నారు. చెయ్యొత్తడం ఇది కూడా ధైర్యం చూపించడమే కదా. కానీ రోజు అమృత వేళ బాబాతో చేసినటువంటి ప్రతిజ్ఞలు ఇప్పటి వరకు బ్రాహ్మణ జీవితంలో ప్రాప్తి, సంతోషము, సేవ ఏదైతే మీరు పొందుతూ ఉన్నారో ఈ బ్రాహ్మణ జీవితం యొక్క ప్రాప్తితో, సేవతో, ఈ సంకల్పంలో కూడా ఎప్పుడు తప్పుకోము. ఒక్కసారి కూడా ఈ బ్రాహ్మణ జీవితం నుండి తప్పుకోవాలనే ఆలోచన చెయ్యము. సదా ఆయుష్మాన్ భవ బాబా ఇచ్చిన వరదానం ఈ బ్రాహ్మణ జీవితంలో క్షణ క్షణం చివరి వరకు కూడా ఉంటాం తప్ప ఎప్పుడు తప్పుకోము. ఈ ధైర్యం యొక్క సంకల్పం, ప్రతిజ్ఞను ప్రతిరోజు అమృత వేళ రివైజ్ చేసుకోండి, మళ్ళీ రిపీట్ చేయండి, మరి పదే పదే చెకింగ్ చేసుకోండి. ధైర్యం ఏదైతే చేశారో, సంకల్పం ఏదైతే చేశారో అది ప్రాక్టికల్ గా జరుగుతూ ఉందా? గవర్నమెంట్ ఏమంటుంది, 2 లేక 4 లక్షల మంది తయారైపోతే సరిపోతుంది అని అంటున్నారు. బాప్దాదా ఏం చెప్తున్నారంటే ఈ బ్రాహ్మణ యువత ఒక్కొక్కరు లక్షలతో సమానమైన వారు. ఒక్కొక్క యువత బ్రాహ్మణులు 1,00,000 మందితో సమానమైన వారు. మరి ఇంత దృఢంగా ఉన్నారా? చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బాబా మాయ వచ్చేసింది, సంస్కారాలు వచ్చేసాయి, సమస్యలు వచ్చేసాయి అని అలా అనకూడదు. సమస్యల యొక్క సమాధాన స్వరూపంగా కండి. సమస్యలైతే వచ్చేస్తూనే ఉంటాయి, కానీ
మీతో మీరు ప్రశ్నించుకోండి, సమాధాన స్వరూపంగా ఉన్నానా లేకపోతే సమస్యతో ఓడిపోయేవాడిగా ఉన్నానా? మీ అందరి టైటిల్ ఏమిటి? విజయీ రత్నమా లేకపోతే ఓడిపోయేటువంటి వారి రత్నమా? విజయీ రత్నం కదా. బ్రాహ్మణ జన్మ తీసుకోగానే బాప్దాద ప్రతి ఒక్క బ్రాహ్మణుల మస్తకంలో విజయ తిలకాన్ని అమరంగా పెట్టేశారు. మరి అమరభవ యొక్క వరదానిగా ఉన్నారు కదా. ఇప్పటి నుండి మీతో మీరు వాగ్దానం చేసుకోండి. మామూలుగా అయితే వాగ్దానం అందరి ముందు సభలో చేయి చాచి మరి ప్లెడ్జ్ చేస్తూ ఉంటారు, ప్రమాణం చేస్తారు, అందరితో పాటు రిపీట్ చేస్తారు. ఒకరు చెప్తూ ఉంటే అందరు రిపీట్ చేసి వాగ్దానం చేస్తారు. కానీ ఇప్పుడు నోటితో బయటికి చెప్పడం కాదు, మీ మనసుతో మీరు వాగ్దానం చేసుకోండి. ఏ సంస్కారానికి నేను వశం అవ్వను. ఏవైతే బాబా సంస్కారాలు అవి బ్రాహ్మణాత్మనైనటువంటి నా సంస్కారాలు. మరి ఏవైతే ద్వాపర కలియుగం యొక్క సంస్కారాలు ఉన్నాయో అవి అసలు మన సంస్కారాలే కాదు, ఎందుకంటే అవి బాబా సంస్కారాలు కూడా కాదు. ద్వాపర కలియుగాల్లో ఏం సంస్కారాలు ఉన్నాయి మనలో? కోపము, ఈర్ష, ద్వేష, పగ అన్ని ఇలాంటి వికారాలకు సంబంధించినవి కదా. అవి మనవి కానే కాదు. బాబాలో ఏవైతే ఉన్నాయో శాంతి, ప్రేమ, స్నేహం, దయ, నమ్రత ఇవి మన యొక్క సంస్కారాలు. అమోఘుని సంస్కారాలు బ్రాహ్మణ సంస్కారాలు కాదు కదా. మరి మీరెవరు? మీరు బ్రాహ్మణులు కదా. బాప్దాదాకు యూత్ గ్రూప్ పైన గర్వంగా ఉంది. చూడండి, దాదీలకు కూడా యూత్ పైన చాలా గర్వంగా ఉంది. దాదీకైతే చాలా ప్రేమ ఉంది కదా యూత్. ఎందుకంటే ప్రకాష్ మణి దాదీజీని బాబా ప్రేమగా కుమార్క అని పిలిచేవారు. కుమార్క అంటే కుమార్ల యొక్క దాదీజీ అని ఎక్స్ట్రా ప్రేమ ఉంది. కుమారుగా ఉన్నారు, కానీ మీరు కుమార్ కాదు, మీరు సుకుమార్ అంటున్నారు. మీరు సుకుమారుగా ఉన్నారు అంటే సుకుమార్ అంటే మంచి కుమారులుగా ఉన్నారు. ఒక్కొక్క కుమారులు విశ్వంలోని కుమారులను పరివర్తన చేసి చూపించేటువంటి వారు. మంచిది. కుమారులకు బాబా ఒక కార్యాన్ని ఇవ్వాలనుకుంటున్నారు. ధైర్యం ఉందా? చేసి చూపిస్తారా? బాబా ఒక పని చెప్తే, ఒక సేవ అప్పగిస్తే అది చేస్తారా అంటున్నారు. మరి చెయ్యాల్సి వస్తుంది, కుమారులు కూడా చెయ్యాలి. మరి బాబా కార్యాన్ని ఇస్తూ ఉన్నారు, శ్రద్ధగా వినండి. నెక్స్ట్ సీజన్ అంటే నెక్స్ట్ బాప్దాదా మిలన్లో కుమారుల కోసం స్పెషల్ ప్రోగ్రాం పెడతాము. కానీ ఏంటి? బాబా చెప్పింది చేసి మీరు రావాలి, అప్పుడు కానీ బాబా స్పెషల్ ప్రోగ్రాం పెడతారు. పెద్ద ఎక్కువ పనిని ఇవ్వట్లేదు నేను అంటున్నారు. ఒక్కొక్క కుమారులు ఒక 10 మంది కుమారులను, ఒక్కొక్కరు 10 మంది కుమారులను తయారు చేసి తీసుకురావాలి. ఇది పెద్ద పని ఏం కాదు అంటున్నారు బాబా. చిన్న గాజులాగా అయినా, చిన్న చేతికి చుట్టూ పెట్టేటువంటి మాల ఉంటుంది కదా, అంత సైజులో అయినా చేసి తీసుకురండి, లేకపోతే పెద్ద మాలనైనా తయారు చేసి తీసుకురండి అంటున్నారు. బాబా మాత్రం ప్రతి ఒక్కరూ కనీసం చిన్న మాల అయినా పెద్ద మాలనైనా తయారు చేసి తీసుకురావాలి అంటున్నారు. బ్రహ్మ బాబాకు ఎల్లప్పుడూ చేతికి పుష్పాల యొక్క కంకణాన్ని వేసేవారు కదా. మరి ఒక్కొక్క కుమార్ కచ్చాగా తీసుకురాకూడదు, పక్కాగా తయారు చేసి తీసుకురావాలి. మరి మధుబన్కి అయితే వస్తున్నారు, మధుబన్కి వచ్చి ఇంటికి వచ్చి పరివర్తన అవ్వడం కాదు, మీరు పరివర్తన చేసి తీసుకురావాలి. మధుబన్కి ఎలాగోలాగా తీసుకొస్తే బాబాను చూసి, పరివారాన్ని చూసి వాళ్ళలో ఆటోమేటిక్గా మార్పు వస్తుంది అని అలా అనుకోవడం కాదు. మీరు అక్కడే వాళ్ళని బాబా పైన మంచి 100% నిశ్చయం ఏర్పరిచి పక్కాగా చేసి తీసుకురండి అంటున్నారు. అలా పక్కాగా చేసి తీసుకొస్తే బాప్దాదా చూసి వాహ కుమారులు వాహ అని అంటారు. మరి అలా తయారై ఉన్నారా? అలా చేస్తారా? కొంచెం ఆలోచిస్తూ ఉన్నారా? ఊరికే చెయ్యొత్తకండి, చెయ్యాల్సి వస్తుంది, తయారు చెయ్యాలి. మరి డబల్ ఫారినర్స్ కూడా చేస్తారు కదా. డబల్ ఫారినర్స్ తో
డబల్ ఫారినర్స్ కూడా 10 మంది కుమారులను తయారు చేసి తీసుకొస్తారా? ఇండియా వాళ్ళు కూడా తీసుకొస్తారు, ఫారినర్స్ కూడా తీసుకొస్తారు కదా. మరి అందరూ చేయెత్తుతున్నారు. మరి ఎవరైతే ఫస్ట్ క్లాస్ క్వాలిటీ గల వారిని తీసుకొస్తారో వారికి బాప్దాదా కానుకనిస్తారు. చాలా పెద్ద కానుకని ఇస్తాను అంటున్నారు. ఏదో చీప్ క్వాలిటీది ఇవ్వను, నేను చాలా పెద్దది గొప్పదే ఇస్తాను అంటున్నారు. ఎందుకంటే కుమార్స్ అంటే చాలా ప్రేమ కదా. ఒకవేళ గవర్నమెంట్ కి ఎక్కువలో ఎక్కువ కుమార్స్ పాజిటివ్ కర్మలు చేసేవారు లభిస్తే గవర్నమెంట్ కూడా ఎంత సంతోషపడుతుంది. మరి మీరందరూ 10 మంది కుమారులను తీసుకొస్తే మొత్తం హాల్ అంతా కుమారులతోనే నిండిపోతుంది. ఇంకప్పుడు గవర్నమెంట్ ని పిలిపించి చూపిస్తాను అంటున్నారు బాబా. గవర్నమెంట్ నుండి కూడా ఎవరినైనా పిలిచి ఆ సభలో చూడండి ఇంతమంది కుమారులు ఉన్నారు, వీళ్ళందరూ వ్యసనాల నుండి ముక్తులుగా పవిత్ర జీవితాన్ని గడిపేవారు అని బాబా ఎగ్జాంపుల్ గా చూపిస్తారు. కానీ మీరందరి ముందు తీసుకురావాలి కదా అంటున్నారు బాబా. అలా తయారు చేసి తీసుకురండి. ఒకవేళ మీ స్థితి, లక్ష్యం, లక్షణాలు అన్ని సమానంగా ఉంచుకుంటే సేవలో సఫలత జరుగుతుందా లేదా అనే ఆలోచన మీకు రాదు. అమ్మో 10 మంది కుమారులను తయారు చేసి తీసుకురావాలా, అది కూడా 1 సంవత్సరంలోనా, అది ఎలా పాసిబుల్ అని మీరు ఆలోచించకండి. మీ లక్ష్యం, లక్షణాలు సమానంగా ఉంటే, మీ స్థితి దానికి అనుగుణంగా ఉంటే, మీ ధైర్యం యొక్క సంకల్పం ఉంటే తప్పకుండా అది సఫలత జరిగి ఉంది అంటున్నారు. కేవలం మీరు దానికి నిమిత్తంగా అవ్వాలి. ఈ ప్రతిజ్ఞ సదా రివైజ్ చేసుకుంటూ ఉండాలి. కమాలైతే చేయాల్సిందే కదా. మంచిది. మురళి మధ్యలో అకస్మాత్తుగా బాప్దాదా ఎదుట 2 కుమారులు స్టేజ్ పైకి వచ్చేసారు. స్టేజ్ కి అటు ఇటు కొందరు సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. వాళ్ళు వారిని ఆపేశారు. అలా పరిగెత్తుకుంటూ కుమార్స్ ఎవరైతే స్టేజ్ పైకి వచ్చారో వాళ్ళని పట్టుకొని ఆపేసి మళ్ళీ క్రిందకి దింపారు. మంచిది. ఇప్పుడు ఆటను చూశారు కదా. అందరూ మొత్తం సభలో ఉన్నటువంటి వాళ్ళందరి అటెన్షన్ వాళ్ళ వైపు వెళ్ళిపోయింది. ఎందుకంటే పరిగెత్తుకుంటూ వచ్చేసారు. ఇంకా కాస్త దూరం అయితే బాబాని టచ్ చేస్తారు, అంతవరకు వెళ్ళిపోయారు వాళ్ళు. చాలా జోష్ తోటి వచ్చారు. బాబాని మరి ఇది కూడా ఒక ఆటలో ఆటను చూశారు. ఇప్పుడు బాబా ఏం చెప్తున్నారంటే సాక్షిగా ఈ ఆటను చూడండి, ఎంజాయ్ చేశారు, చూశారు. ఇప్పుడు 1 సెకండ్లో పూర్తిగా దేహానికి అతీతంగా పవర్ఫుల్ ఆత్మిక స్వరూపంలో స్థితులు అవ్వండి. అవ్వగలరా? ఫుల్ స్టాప్. బాప్దాదా పవర్ఫుల్ డ్రిల్ చేయించారు. 1 సెకండ్ పవర్ఫుల్ డ్రిల్ బాబా చేయించారు. అన్నిటికీ ఫుల్ స్టాప్. సాక్షి స్థితిలో ఉండి అన్నిటికీ డిటాచ్ అవ్వటం. మంచిది. ఇది అభ్యాసం ప్రతి సమయం మధ్యలో చేయాలి. ఇప్పుడిప్పుడే కార్యంలోకి రండి, ఇప్పుడిప్పుడే కార్యానికి అతీతం అవ్వండి. సాకారీసు నిరాకారి స్థితులు అవ్వండి. ఇలా ఇదొక అనుభవం చూశారు మీరు. అంటే ఇప్పుడు ఏదైతే స్టేజ్ పైన అలజడి ఏర్పడిందో, 2 కుమారులు పరిగెత్తుకుంటూ రావడం, అదొక సమస్య అనుకుందాం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు 1 సెకండ్లో సాక్షి ద్రష్టగా అయి సమస్యను ఒక సైడ్ సీన్ గా భావించి తుఫాన్ని ఒక తోఫాగా, కానుకగా భావించి దాటేసేయండి. దాని గురించి ఆలోచిస్తూ ఉండకండి. అభ్యాసం అయింది కదా. ఇప్పుడు ఇక ముందు మీరు ఇలాంటి అభ్యాసం ఇంకా అధికంగా చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఫుల్ స్టాప్. క్వశ్చన్ మార్క్ ఉండకూడదు. ఇది ఎందుకు ఇలా జరిగింది, ఏంటి ఇలా జరుగుతుందా, అస్సలు ఆలోచించొద్దు. అయిపోయిందంటే ఫుల్ స్టాప్. మరియు మీ ఫుల్ శక్తులను, అంటే మీ ఫుల్ శక్తిశాలి స్టేజ్లో మీరు స్థితి అయి ఉండాలి. సమస్య క్రింద ఉండిపోవాలి. మీరేమో ఉన్నతమైన స్టేజ్లో సమస్య రూపీ సైట్ సీన్ని చూస్తూ ఉండాలి. అచ్చా,
నలువైపులా ఉన్న సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉన్న ఆత్మలకు, సదా ప్రతి సమయం ప్రాప్తులతో నిండుగా చిరునవ్వుతో హర్షితంగా ఉండే ఆత్మలకు, సదా బాబా నుండి చేసినటువంటి ప్రతిజ్ఞను జీవితంలో ప్రాక్టికల్ గా తీసుకొచ్చేటువంటి జ్ఞాని ఆత్మలకు, యోగి ఆత్మలకు, సదా లక్షణాలను సమానంగా చేసుకునే బాబా సమానమైన ఆత్మలకు, సదా ప్రతి సమయం సర్వ ఖజానాల స్టాక్ మరియు స్టాప్, ఫుల్ స్టాప్ ఏదైతే డ్రిల్ బాబా చేయించారో ఫుల్ స్టాప్ పెట్టేటువంటి డ్రిల్, ఈ ఫుల్ స్టాప్ పెట్టేటువంటి తీవ్ర పురుషార్థి శ్రేష్ఠ ఆత్మలకు బాప్దాదా ప్రియ స్మృతులు, హృదయ రాముడి హృదయపూర్వకమైన ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा पापा, मीठा पापा, प्यारा पापा, शुक्रिया पापा. वरदान. परिस्थिति को शिक्षक समझ उनसे पाठ पढ़ने वाले अनुभवी मूर्त भव. పరిస్థితిని తన శిక్షకుడిగా భావించి దాని నుండి పాఠం నేర్చుకునేటువంటి అనుభవి మూర్త భవ. వివరణ. ఏదైనా పరిస్థితిలో గాబరా చెందటానికి బదులుగా కొద్ది సమయం కోసం దానిని తన శిక్షకుడిగా, టీచర్గా భావించండి. పరిస్థితి మీకు రెండు శక్తులను అనుభవం చేయిస్తుంది. ఒకటి సహన శక్తి, మరొకటి ఎదుర్కొనే శక్తి. ఈ రెండు శక్తులను పాఠం రూపంలో నేర్చుకోండి, అప్పుడు అనుభవిగా అవుతారు. మీరు నేను ట్రస్టీని అని అంటున్నారు అంటేనే మీరేది కాదు అని అర్థం. ఇంకా పరిస్థితిలో మీరు భయపడడం ఎందుకు? మీరేది కాదన్నప్పుడు మీరు భయపడే అవసరం కూడా లేదు. ట్రస్టీ అంటేనే సర్వస్వం బాబాకు అర్పించేసేయటం. అందుకే ఏది జరుగుతున్నా అది మంచికే. ఇదే స్మృతితో సదా నిశ్చింతంగా సమర్థ స్వరూపంలో ఉండండి. ఏది జరుగుతున్నా అది మంచికే అన్న స్మృతితో సదా నిశ్చింతంగా సమర్థ స్వరూపంలో ఉండండి. స్లోగన్. ఎవరి స్వభావం అయితే మధురంగా ఉంటుందో వారు పొరపాటున కూడా ఎవరికి దుఃఖాన్ని ఇవ్వలేరు. ఎవరి స్వభావం అయితే మధురంగా ఉంటుందో వారు పొరపాటున కూడా ఎవరికి దుఃఖాన్ని ఇవ్వలేరు. ఈరోజు స్వమానము. నేను అనుభవి మూర్తుడను, నేనాత్మను అనుభవి మూర్తుడను. పరిస్థితులన్నింటి ద్వారా మనము ఒక పాఠం నేర్చుకోవాలి. పరిస్థితి మనకి టీచర్ రూపంలో వస్తుంది, కానీ దీంతో మనకి రెండు పాఠాలు, రెండు శక్తులు అనుభవంలోకి వస్తాయి. ఒకటి సహన శక్తి, ఇంకొకటి ఎదుర్కొనే శక్తి. దీన్ని ఈరోజు అనుభవం చేద్దాం. ఓం శాంతి.